पुलिस के सीआई और पीएस कुशाईगुड़ा एसआई रचकुंटा कमिश्नरेट एसीबी नेट में 31 मई 2024 को 12:45 पर AO1 श्री शेख शफी एसआई पुलिस कुशाईगुड़ा और AO2 श्री जी वीरास्वामी CIF पुलिस PS कुशाईगुड़ा को ACB रंगारेड्डी यूनिट ने इस वक्त पकड़ा जब उन्होंने शिकायत कुनिंदा श्री संगी रेड्डी भरत रेड्डी से 3 लाख की रिश्वत की रकम का मुतालबा किया और कुशाईगुड़ा के जरिए सरकारी एहसान ज़ाहिर करने पर कबूल कर लिया। यानी PS कुशाईगुड़ा के CR नंबर 307 के तहत मुकदमा 447 427 506 IPC के तहत बंद करने के लिए जो इसके खिलाफ दर्ज किया गया था। इस तरह मुलजिम अफसरान ने अपनी अवामी ड्यूटी को गलत और बेईमानी से अंजाम दिया। रिश्वत की रकम इसके कहने पर A3 के कब्जे से बरामद हुई। A3 की दोनों हाथ की उंगलियां कमांड टेस्ट में मुस्बित आई। AO1 श्री शेख शफी पुलिस के SIPS कुशाईगुड़ा, AO2 श्री जी वीरास्वामी खिलाफ पुलिस PS कुशाईगुड़ा रचकुंटा कमिश्नरेट और A3L कुशाईगुड़ा को गिरफ्तार करके मौजूद अव्वल के सामने पेश कर दिया गया। किसी भी सरकारी मुलाजिम की तरफ से रिश्वत तलब करने की सूरत में आवाम से दरख्वास्त की जाती है कि वह कानून के मुताबिक कार्रवाई के लिए ACB के टोल फ्री नंबर यानी 1064 पर रब्त करें। ब्यूरो रिपोर्ट, क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद। ఆనంద్ కుమార్, నేను DSP ACB రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక DT లోకల్ MRO ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓను, నేను ట్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41 year నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41 years CRPC నోటీసు వీళ్ళు ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్ అని అనుకుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించారంట. సో ఉపేందర్ అని ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను, మీకు ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్స్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు. వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు, 3 lakhs రూపీస్ ఇవ్వండి. 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తాను, ఇంకొక కేసు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో మరి మీరు ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ప్రాబ్లం చేస్తాను, లేదు ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయనకు కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. దీంట్లో రెవెన్యూ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏమన్నా? మాకు ఫిర్యాదు అందింది మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్స్ మీదనే అందిందండి. ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఆఫీసు? అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడ ECL చౌరస్తా దగ్గరే ఉందండి. ఇక్కడే దగ్గరలో. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद।